హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే, మాదైతే జెండర్ రివీల్ ఉందనమాట. సో జెండర్ రివీల్ వచ్చేసి మేమైతే ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కడున్నారో అక్కడే చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో అక్కడికైతే బయలుదేరుతున్నాం అనమాట. మా ఫ్లైట్ వచ్చేసి ఇంకో ఒక 1.5 అవర్లో ఉంది. సో ఇప్పుడైతే బయలుదేరాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ముందు వీడియోస్లో చెప్పినట్టుగా మాకు జెండర్ వచ్చేసి 2.5 monthsకి తెలిసింది. అంటే జెండర్ రిపోర్ట్స్ అయితే అప్పుడే వచ్చాయన్నమాట. కాకపోతే మేము ఏంటంటే క్రోమోజోమ్ టెస్ట్లోనే వచ్చింది. మేము వచ్చేసి 5 months స్టార్ట్ అయిన 1 week అయితే మేము జెండర్ రివీల్ అయితే చేసాము. వేరే స్టేట్లో, అట్లాంటా స్టేట్లో అయితే చేసాము. అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి, ఇంకా ఆ టైంలో నాకు ట్రావెల్ కూడా కొంచెం ఈజీ ఉంటుందని చెప్పేసి అయితే కొంచెం ఎర్లీగానే చేసాము. కాకపోతే ఇది వచ్చేసి November 18th అయిపోయింది. ఇంకా వీడియోస్ వేరే ఫ్రెండ్స్ దగ్గర ఉండడం వల్ల అన్నీ గ్యాదర్ చేసుకొని అవి రావడం కొంచెం డిలే అయ్యి వీడియో పోస్ట్ అనేది డిలే అయింది. అండ్ నాకు కూడా కొంచెం వీడియో ఎడిటింగ్కి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఆయాసం లాగా వస్తుంది. సో అలా కొంచెం వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి. జెండర్ వచ్చేసి ఏంటంటే మాకు బ్లడ్ టెస్ట్లోనే తెలిసింది కాబట్టి మనకి మెయిల్ అయితే వస్తుందన్నమాట. మనకి అంటే ఏవైనా రిపోర్ట్స్ మెయిల్కి వస్తాయి లేదా ఒక యాప్లో అయితే వస్తాయి. అది ఓపెన్ చేయొద్దు అనుకుంటే మనకంటే అది ఓపెన్ చేసినా కూడా దానికి 2 times సెక్యూరిటీ కోడ్ అయితే అడుగుతుంది ఆ జెండర్కి వచ్చేసి. సో అలా మేము జెండర్ రివీల్ చేద్దాం అనుకున్నప్పుడు ఫ్రెండ్స్కి డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి అయితే వాళ్ళకి మెయిల్ పంపించామన్నమాట. సో వాళ్ళు చూశారు. మా జెండర్ కీపర్స్ వచ్చేసి అయితే 3 members అయితే ఉన్నారనమాట. ఇంకా ముందు జెండర్ రివీల్కి వచ్చేసి షాపింగ్ అయితే చేయాలి కాబట్టి నేనైతే ఇండియా నుంచే డ్రెస్ తెప్పించుకున్నాను. ఒకవేళ ఇక్కడ తీసుకున్నా అంటే నాకు బేబీ పింక్ దొరికింది. బేబీ పింక్ కూడా కరెక్ట్గా దొరకలేదు. పాపం చాలా షాపులు తిరిగారు మా వాళ్ళు, కాకపోతే దొరకలేదు. దొరికిన వరకైతే నేను పీచ్ పింక్ అయితే అలా తెప్పించుకున్నాను. ఒకవేళ ఇక్కడ బావకి పింక్ దొరికితే పింక్ తీసుకుందాము, లేదంటే బ్లూ అయితే బ్లూ, అదర్గా ఆప్షన్ అయితే ఉంటుంది అని చెప్పేసి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇంకా తన కోసం అయితే షాపింగ్ అయితే చేస్తూ ఉండే అనమాట. ఇక్కడ బర్లింగ్టన్ అని చెప్పేసి అయితే ఉంటుంది, కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి దీంట్లో. అలా అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ తిరిగినా ఎక్కడ మాకు దొరకలేదు. ఫైనల్గా అయితే అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. అంటే ఎక్కడ మాకు అంత నచ్చలే అనమాట డ్రెస్లు. ఆ బ్లూ కలర్ అయితే దొరకట్లేదు. ఫైనల్గా ఇదైతే ఆర్డర్ పెట్టాము. షర్టే కానీ టీ-షర్ట్ మోడల్ అనమాట, బాగుంది. దానికి వచ్చేసి ఇలా పింక్ ట్యాగ్స్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది, అందరికీ బాగా నచ్చింది అనమాట బాగా డ్రెస్సింగ్ స్టైలు. సో నెక్స్ట్ వచ్చేసి నా డ్రెస్ మీదకైతే ఇయర్ రింగ్స్, తర్వాత బ్రాస్లెట్, ఇలా సెట్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. నెక్ సెట్ అవన్నీ ఆన్లైన్లో పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ఏంటంటే నేను ఫంక్షన్ అయిపోయిన తర్వాత, అది పార్టీ అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే ఇచ్చేసాను అనమాట. అవన్నీ మళ్ళీ వేయము. సో ఆ రోజు వరకు అయితే వేసుకున్నాను. ఇంకా నేను వచ్చేసి పింక్ వేసుకున్నాను కాబట్టి మరి నేను బ్లూ కూడా కాంబినేషన్ వేయాలి కాబట్టి బ్లూ వచ్చేసి డ్రెస్కి పెట్టడానికి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే బ్లూవి కూడా నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇద్దరం బ్లూ పింక్ వేసుకున్నాము, ఎవరం ఒకదానికి సపోర్ట్ చేయలేదు, ఇద్దరం అయితే వేసుకున్నాము. ఇంకా మేము జెండర్ November 18th కాబట్టి November 17th అయితే వెళ్ళామన్నమాట. November 18th రోజు మాకు ఇంకొక ఈవెంట్ కూడా ఉంది. అక్కడ 2 పిల్లలైతే పుట్టారన్నమాట. అంటే 2 పాపలు, తర్వాత ఒకళ్ళైతే ప్రెగ్నెన్సీ ఉన్నారు. సో ఆ పాపది బారసాల ఉండే, ఒక పాపది మార్నింగ్ బారసాల ఉంది, తర్వాత ఈవినింగ్ వచ్చేసి మాది పార్టీ అయితే ఉందన్నమాట. ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి అక్కడ ఒక వ్యాన్లో అయితే వెళ్ళాలి, సెటిల్ అని చెప్పేసి వ్యాన్లో వెళ్ళాలి. ఇంకా సెక్యూరిటీ చెక్ ఇవన్నీ అయితే అయిపోయింది అనమాట. ట్రాఫిక్ ఫుల్గా ఉండే, మాకు ఫ్లైట్ అందుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా నేను వాటర్ తీసుకెళ్ళాను కాబట్టి అది వాటర్ పక్కకి వెళ్తుంది కదా, వాళ్ళైతే pH వాల్యూ అయితే చెక్ చేశారు. ఇంకా మొత్తానికి అయితే ఫ్లైట్ దిగిన తర్వాత ఇక్కడ చూడండి, అట్లాంటా ఎయిర్పోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దది అనమాట. ఇక్కడ ఎస్కలేటర్లో చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, ఎంతమంది జనాలు. ఇంకా మేము వెళ్ళగానే మాకైతే పెద్ద సర్ప్రైజ్ లాగా అయితే ఇలా అయితే సెట్ చేశారనమాట. బావ వాళ్ళ ఫ్రెండ్ కొత్త హౌస్ అయితే కొన్నారు. సో అక్కడ హౌస్ కొన్నందుకు పార్టీ అన్నట్లు, అండ్ మా జెండర్ రివీల్ కూడా మేము అక్కడే చేసాము. ఇలా వెళ్ళగానే కంగ్రాట్స్ చంటి స్పందు November 18th బాయ్ ఆర్ గర్ల్ అని చెప్పేసి అలా మంచి డెకరేషన్ ఇది చేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా ఎమోషనల్ అండ్ హ్యాపీ మూమెంట్ అనమాట. ఇంకా మేము వెళ్ళగానే అక్కడ కూర్చొని చిన్న వీడియో లాగా తీసేసి ఇలా అయితే ఇన్విటేషన్ లాగా గ్రూప్లో అయితే ఒక వీడియో అయితే పెట్టారు. ఇంకా మేము ఈవెంట్కి ఒక రోజు ముందే వెళ్ళాము. అండ్ అక్కడ 2 kids, తర్వాత ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, వాళ్ళని అందరినీ కలిసి వద్దాము అని చెప్పేసి అయితే వాళ్ళకి ఇంకా ఇలా స్వీట్ బాక్సులు, ముగ్గురికి 3 ఫ్యామిలీలకి స్వీట్ బాక్సులు, అండ్ పిల్లలకైతే బొమ్మలు తీసుకొని అలా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. ఇక్కడ స్వీట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి, ఇండియా టేస్టే ఉన్నాయన్నమాట స్వీట్స్ వచ్చేసి. ఇంకా అలా స్వీట్స్ తీసుకొని వెళ్ళి ఆ రోజు మొత్తం వాళ్ళని విజిట్ చేయడమే సరిపోయింది మాకు. అండ్ మమ్మల్ని ఈవెంట్ జరిగే ప్లేస్లో కూడా మమ్మల్ని ఎక్కువ ఉండనివ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు మంచిగా సీక్రెట్గా ప్లాన్ చేయడానికి మమ్మల్ని ఉండొద్దు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అన్ని విజిట్ చేసేసి మంచిగా వెళ్ళి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మా ఈవెంట్ రోజు అయితే మార్నింగ్ ఇది బారసాల ఫంక్షన్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసాము.
ఆ టైంలో మాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి C&S జెండర్ రివీల్ అని చెప్పేసి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అంటే దాంట్లో డ్రెస్సులు మాట్లాడుకోవడానికి ఇంకా ఏమైనా మాట్లాడడానికి అలా గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అందులో మమ్మల్ని ఆ టైంలో అయితే యాడ్ చేసి ఒక సామెత అయితే ఇచ్చారనమాట. ఆ సామెత మేము కనుక్కుంటేనే దానికి ఆన్సర్ కనుక్కుంటేనే జెండర్ రివీల్ పార్టీ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. సో మేము ఆ పనిలో ఉండే. ఇంకేది వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళలోనే కింద డెకరేషన్ అయితే చేస్తున్నారు అనమాట. వాళ్ళు అలా కొంచెం క్లిప్స్ అయితే తీశారు. ఇక్కడ మా జెండర్ కీపర్స్ వచ్చేసి అయితే వీళ్ళ ముగ్గురు అనమాట. వీళ్ళైతే ఒక డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేశారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాము అని అయితే డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేశారు. సో ముగ్గురికి అయితే జెండర్ అయితే తెలుసు అనమాట. ఇంకా అలా వాళ్ళైతే మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మేమైతే ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు. డెకరేషన్ ఒకటి బాగుండాలి అని అయితే నేను చెప్పాను అనమాట. ఇంకా మాకు ఇచ్చిన సామెత వచ్చేసి వెల్కమ్ మామ్ అండ్ డాడ్ టు బి లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్ అని చెప్పేసి సామెత ఒకటి ఉంది చూడండి కింద. జ్ఞాపకాలు ఎక్కడ నివసిస్తాయో అక్కడ మీ ప్రయాణం విశ్వసిస్తుంది. నవ్వు మరియు ప్రేమ ఢీకొనే ప్రదేశాన్ని వెతకండి, ఎందుకంటే లోపల ఏముందో వెలికి తీసే బాట అక్కడ ప్రారంభమవుతుంది. ఏమిటది? జానకాని జాన ఏమి జాన, సమయం 5కు ముందు. సో దీనికి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే ఖజానా అనమాట. ఆ ఖజానా ఏంటంటే జెండర్ రివీల్ పార్టీ అనేది ఏ ఇంట్లో జరుగుతుందో అక్కడ ఖజానా ఉంటుంది. అది వెతికిన తర్వాత పార్టీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ ఆ రోజు ఇంకో ఈవెంట్ కూడా ఉండడం వల్ల అలా రెడీ అయ్యి అందరు రావడం లేట్ అయ్యి వచ్చేసి ఇంకా మాకైతే అది కొంచెం దొరికేలా తొందరగా ముందే పెట్టారనమాట బయట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నువ్వు తర్వాత ఎడిటింగ్ లో కట్ చేసుకో. తర్వాత కటింగ్ లో చేసుకో నువ్వు. నువ్వు స్మైల్ ఆశ్చర్యం, ఆశ్చర్యం రా. ఒరే ఐ ఫౌండ్ ఇట్ అని ఏదో కొంచెం ఐ ఫౌండ్ రీటేక్ సారీ ఎక్స్ప్రెషన్ సరిలేదురా. ఒక హ్యాపీనెస్ ఐ ఫౌండ్ ఇట్ అనాలి, ఎస్ అనాలి. సరే సరే రెడీ, ఎడిటింగ్ లో చూసుకున్నాం. ఈశ్వర్ తర్వాత కల్దీసాకి పెట్టి కాక ఇప్పుడు మీరు అందరు దిగాకని ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే అయితే బయట అయితే లైటింగ్స్ తో బాయ్ ఆర్ గర్ల్ అని అది చుట్టూ లైటింగ్స్ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కింద డెకరేషన్ అయితే మేమైతే డైరెక్ట్ గా చూడడం, మమ్మల్ని అయితే అప్పటివరకు అయితే డెకరేషన్ దగ్గరికి అయితే రానిలేదు. ఇంకా అదేంటంటే మేము ఎంట్రీ అవుతుంటే ఒక వీడియో తీశారు, బట్ అది ఎవరి దగ్గర ఉందో ఏమో తెలియదు, అదైతే రాలేదన్నమాట. ఇంకా దానికోసం ఇన్ని డేస్ వెయిట్ చేశాను, బట్ ఆ వీడియో అయితే ఇంకా ఫైనల్ గా లేకుండానే ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే అందరి థమ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ అన్ని కలర్స్ ఒక 4-5 కలర్స్ అయితే పెట్టారు. ఫస్ట్ మేము ఇద్దరం అయితే మిడిల్లో వేస్తున్నాము, అంటే లవ్ సింబల్లో అయితే ఇద్దరం వేసాం అనమాట. ఇంకా మిగతా వాళ్ళ థమ్స్ అన్ని వేసిన తర్వాత వాళ్ళు ఆ తమ్ముతో ఒక బొమ్మలాగా పెట్టారనమాట. ఆ బొమ్మ కాకపోతే అది ఎవరు అలా అయితే కుదరలేదు. ఫస్ట్ అందరూ వేశారు, కాకపోతే ఏంటంటే అక్కడ పిల్లలు ఉండడం వల్ల మేము అక్కడ టేబుల్ని అది అక్కడే పెట్టడం వల్ల పిల్లలంతా దాన్ని అయితే ఖరాబ్ చేశారనమాట. ఇంకా ఫైనల్గా అయితే కొంతమంది చిన్నపిల్లలు ఉండడం వల్ల వాళ్ళంతా ఇంకా తినేసి వాళ్ళు వెళ్ళిపోవడం అలా కొంతమందివే ఉన్నాయి. అలా అయితే ఇక్కడైతే ఇంకా తంబు అయితే పెట్టేశాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. కొంచెం లెంతీగా ఉన్నా కూడా వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే నాకు మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి నేను అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. Sai wants to see Spandra's dress and tips. He is not interested what Chanti Babu is wearing. Sai said he wants to see what Spandra is wearing. Okay. He's performing on Natura after this. No couple mudras, only personal mudras. ఓన్లీ పర్సనల్ ముద్ర.
ఆ గ్రూప్ లో చూసారు ఆ గ్రూప్ లో పెట్టారు మీరు దూరంగా దాంట్లో కాదు వెళ్ళిపోయినాక ఆ పత్తి కాదు వాడు హీరోయిన్ ఇంకా ఇక్కడైతే మేము రెడీ అయిన తర్వాత ఎలాంటి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవాలన్నమాట. టైం లేకుండే ఆ రోజు బారసాల ఈవెంట్ అయిపోయిన తర్వాత బాబు ఏంటంటే నైట్ ఈవెంట్ కావాల్సిన ఫుడ్కి అతనే వెళ్ళారనమాట. 4-5 ప్లేసెస్లో అయితే ఆర్డర్ చేసాం మేము, అంతా హోమ్ ఫుడ్డే. ఇంకా అలా ఫుడ్ కోసం వెళ్ళడం వల్ల చాలా లేట్ అయిపోయింది. మ్యూజిక్ అది ఆగి ఒక రెండు చెప్తాయి. చూడు నెక్స్ట్ స్టెప్ పోవాలన్నా. సాగు పజలు గట్టిగా చెప్పు. అంటే ఏంటి చెప్పు. అనేక మెట్లు. రెండు కాళ్ళు అనేక మెట్లు. అంటే ఏంటి ఈజీ చెప్పరా. రెండు కాళ్ళు తర్వాత ఎన్నో మెట్లు. ఈ గ్యాప్ నువ్వు ఆలోచిస్తూ ఉండు. విల్ స్టార్ట్ ప్లేయింగ్ దట్. ఈ గ్యాప్ లో మీ ఇద్దరు రిలేషన్షిప్ ఇక్కడ టాస్క్ అంతా ఇంకా బావకే ఉందనమాట. మొత్తం సామెతలే ఉన్నాయి, అవి కనుక్కోవాలి అదేంటి అని చెప్పేసి. ట్రెజర్ హంట్ లాగా అయితే ఇంకా బాక్సులు, ఖజానా అనే బాక్సే చెప్పాం కదా, ట్రెజర్ హంట్ లాగా అయితే 4-5 బాక్సులు అయితే ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న ఈవెంట్స్లో ఉన్న వాళ్ళందరి నేమ్స్ అయితే పెట్టారు, అమ్మాయిల నేమ్స్. సో అది మనం ఒక చీటీ అయితే తీస్తే ఎవరి నేమ్ వస్తుందో వాళ్ళు వచ్చేసి అయితే ఆ బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక సామెత అయితే ఉంటుంది అనమాట. ప్రతి బాక్స్కి ఒక సామెత అయితే ఉంటుంది. దాన్ని ఆ సామెతని చదివేసి ఏంటి అనేది కనుక్కోవాలన్నమాట. కనుక్కున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. అలా మొత్తం టోటల్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. మొత్తం అలా సామెతలతో అయితే ట్రెజర్ హంట్ లాగా అయితే పెట్టారు. ఇంకా మధ్య మధ్యలో గేమ్స్ అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. సో వీడియో చూస్తూ ఉండండి. మీద తీసుకెళ్ళి ఇంకేందుకు అది కూడా నేనే చూపిస్తాను. వీళ్ళ టీం ఇక్కడ ఉంది, వీళ్ళ టీం హెల్ప్ చేసుకోవచ్చు. అంతే అక్కడే కింద అక్కడే కొంచెం కింద రైట్ సైడ్ నువ్వు మీ టీమే తెలుసా? మన టీమే బావా. రైట్ చెప్పుకుంటే తెలిసిపోతుంది ఈజీగా. ఓకే మరి ఆమె ఒకటే ఆడుతుంటుంది, మీరు కామెడీ ఉంటారు. బట్ ఇట్స్ నాట్ స్టిల్ క్లోజ్, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ కూడా. అదే కావో చేతి బాబా ఉండొచ్చు. తిరుపతి రాసి ఉంటాడు, తిరుపతి కొండ. రెండు కాళ్ళు సైడ్ రైట్ yes perfect. వామ్మో మరి ఆవేశం ఉన్నారు జనాలు. రెండు కాళ్ళు అదే అనుకున్నా ఫస్ట్. అనేక ఎందుకు ఉంటాయి, స్పెసిఫిక్ ఉంటాయి కదా. అరే వినట్లే ఎవరు. అదేం లేదు, దానికి ఎక్కువ ఉన్నాయి. 7, 10, 15 ఎంత పెద్ద నిచ్చెన ఉంది ఊర్లో చూడలే. ఇదైతే గర్ల్ టీమే గెలిచింది. కాయ్ రాజా కాయ్ తీస్తే ఫ్లోర్ మూమెంట్ ఒక చెయ్యి కింద పెట్టి
రెండు కాళ్ళు ఇట్లా తిప్పి మళ్ళీ ఇంకో చేయబెట్టాలి. ఇంకేంది 2-3 దోశలు వాడలేమని చెప్పు. మౌని లేదు తెప్పించుకోవాలి ప్లేయర్ని. ఎవరైతే పేరైతే వస్తుందో వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఒక టాస్క్ అయితే ఇవ్వాలన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళకి బావకైతే ఒక టాస్క్ అయితే ఇస్తారు. సో దీని వచ్చేసి ఏంటంటే మాకు 10 బేబీ ప్రొడక్ట్స్ అయితే చెప్పమని చెప్పింది. ఇంకా నార్మల్గా అయితే మనకు ఐడియా వస్తాయి కానీ ఆ టైంకి అయితే బేబీ ప్రొడక్ట్స్ అయితే ఐడియా రావట్లేదు అనమాట. సో అలా ఇంకా చాలా టైం అయితే పట్టింది. మొత్తానికి అయితే 10 బేబీ ప్రొడక్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు నేమ్ తీసిన తర్వాత దాంట్లో ఇంకొక సామెత ఉంటుంది, దానికి అలా కనుక్కోవాలి. అలా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉందండి. అది అయిపోయిందా లింక్? Okay, good job. अरे प्राइस नहीं बोल रहे हो. ఇప్పటివరకు అయితే 5 ప్రొడక్ట్స్ అయితే చెప్పాము, ఇంకా 5 అయితే ఉన్నాయి. మొత్తం టాస్క్ అంతా బావకే ఉన్నాయి అనమాట. ఇంకా అలా ప్రాసెస్ అవుతూ ఉంది. ఒక సైడ్ గేమ్స్ అవుతున్నాయి, ఇంకా కొంతమంది ఏమో తింటూ ఉన్నారు. డిన్నర్ కదా, స్టార్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టార్టర్స్ తింటూ ఉన్నారు. అండ్ ఫుడ్ అయితే మేమంతా హోమ్ ఫుడ్ చెప్పాము. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగుండే ఫుడ్. ఇక్కడ బాగా అట్లాంటాలో వచ్చేసి చాలా మంది ఇండియన్స్ ఉంటారన్నమాట. అందరూ అలా ఫుడ్ అయితే చేసి ఇస్తున్నారు. సో అక్కడైతే చేయించాము, చాలా బాగుండే. ఇంకా నాటుకోడి ప్లస్ మటన్ వచ్చేసి ఇంట్లో ఒక అబ్బాయి ఉంటున్నాడు బ్యాచులర్. సో ఆ అబ్బాయి చేస్తా అన్నాడు. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు ఫుడ్. ఇక్కడ తను ఇచ్చిన టాస్క్ అయిపోయిన తర్వాత తను ఇంకొక బాక్స్ అయితే ఓపెన్ చేయాలి. అలా తాడు ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక బాక్స్కి వేరే సామెత అయితే ఒక చిన్న పేపర్లో అయితే పెట్టారనమాట. అలా అన్ని సామెతలు అయితే పెట్టారు. ఆ సామెతల నుంచే జెండర్ అనేది రివీల్ అవుతుంది. అంటే వాటిలలోంచే ప్రాసెస్ అనేది అయితే ఉందన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అన్నదమ్ములు నడిస్తే అందరూ నడుస్తారు, మానితే అందరు మానుతారు. అన్నదమ్ములు నడిస్తే అందరూ నడుస్తారు, మానితే అందరూ మానుతారు. వాట్సాప్ లో పోయి గూగుల్ మీట్ అంటే జాయిన్ కావాలి. పల్లా అంటున్నాడు, అది పల్లా Can you repeat in English? గూగుల్ మాకు అది చెప్పలేదు. Everything will go. If they don't, then వాట్ ఇస్ దట్? అది ఏంటి? ఫ్యాన్. ఎవరు చెప్పారా? ఎవరు చెప్తారా? లేదా ఇచ్చారు. చెప్తా వచ్చేసి బావకైతే ఫ్లోర్ మూమెంట్ టాస్క్ అయితే ఇచ్చారనమాట. అప్పట్లో బాగా చేసేవాడంట, అలా ముందు డ్యాన్స్ బాగా చేస్తాడు. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా టాస్క్ అయితే ఇచ్చారు. తర్వాత వీళ్ళకి ఏంటంటే అబ్బాయిలందరూ ప్రెగ్నెంట్గా ఉండి వాళ్ళకి కొన్ని పనులు అయితే చెప్పారనమాట.
అనమాట. సో వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది ఇక్కడైతే ఒక గేమ్. నాకైతే ఆ రోజైతే మొత్తం ఫేస్ అంతా చాలా మంటగా ఉండే. ఎందుకు అంటే నేను ఎప్పుడైనా నాకు ఎలాంటి బాడీ లోషన్ అయినా బాడీ వాష్ అయినా ఈజీగా పడతాయి, ఎలాంటి సోపులు చేంజ్ అయినా కూడా ఈజీగా పడతాయి. అలా మేము 1 డే ముందు వెళ్ళాం కదా, అక్కడ నేను యూజ్ చేసిన బాడీ వాష్కి నాకు ఫేస్ అంతా ర్యాషెస్ వచ్చాయి, బాగా మంట రెడ్డిష్ అయిపోయింది, బాగా ఉబ్బిపోయింది అనమాట ఫేస్. అలా ఉండే ఆ రోజు అంతా మంట. ఇంకా మార్నింగ్ లేచే వరకు ఆ రోజు నా ఐస్ అంతా క్లోజ్ అయిపోయాయి అనమాట. ఇంకా ఈవెంట్ వరకు కొంచెం సెట్ అయింది ఫేస్. సో టాస్క్ అయితే నడుస్తుంది, చాలా ఫన్నీగా ఉంటుంది, చూస్తూ ఉండండి. ప్రెగ్నెన్సీలో వాళ్ళ వైఫ్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు వాళ్ళైతే చేసి చూపిస్తున్నారు. బాబు కమన్ డూ ఇట్ మా ఆయన పిక్చర్ కాదు, ఆమెకి ఇక్కడ కాదు. No, I stayed with her, but it was mostly okay. Bring that yoga block. I have to sit. Bring that yoga block. I have to sit. Okay, she'll say. నేను కన్విన్స్ కాలా ఇంకా. చెప్తా. కూర్చోండి. బెల్లుడి అమ్మ. నాకు కాదు. నీకు వస్తే తెలిసేది. నాకు కాదు. ఆ టైంలో ఆమె చేసేది కదా, నువ్వే కావాలి. సరే ఇది మిర్రర్. ఓకే, నేను స్పందన, వీడు ప్రశాంత్, ఇద్దరం పక్కనే ఉంటాం. బేసిక్ నేను టీ షర్ట్ లేకుండా ఉంటాను చాలా సార్లు. వాడు కాదు, వీడిగా తీయాల్సింది టీ షర్ట్. ప్రశాంత్ క్యారెక్టర్ అయితే చెప్తున్నా. స్పందన ఉంటావా మరి టీ షర్ట్ తీసావా? అవసరం లేదు. సో క్యాజువల్ గా మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, పొట్ట నాకు కొంచెం పొట్ట వచ్చింది ఈ మధ్య. సో ఇద్దరం పొట్ట చూసుకొని ఇద్దరివి ఒకే అది జీవించడం అంటే ఎనాక్టింగ్ అంటే. ఓకే, టైం ఫర్ గేమ్. ఓకే నెక్స్ట్ అశోక్ అన్న షూస్ తీయు, కార్తీక్ అన్న షూస్ తీయు. పక్కన వాళ్ళని వేసుకోకూడదు, మీరు వేసుకోవాలి. అన్నారు కదా ముందు పైకి తీసుకొని గ్యాప్ ఏమండి పాపం వాళ్ళకి కూడా కనిపించారు. చూపుడు వేల మీద వీనస్ స్టెప్ అయ్యమ్మా, వీనస్ స్టెప్ అయ్యమ్మా. ఇంకా ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అయిపోయిన తర్వాత బావ ఫ్లోర్ మూమెంట్ కూడా వేశాడు. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చేసి చూపించారు. చాలా ఫన్నీగా అనిపించింది టాస్క్ అనమాట. ఇంకా పార్ట్ 2లో వచ్చేసి కొన్ని గేమ్స్ తర్వాత జెండర్ రివీల్ అయితే రాబోతుంది. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.